ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. నాయందు నిలుచువాడు ఫలించి అభివృద్ధి చెందును. మీరు ఫలించట వలన నా తండ్రికి మహిమ కలుగును అని యేసయ్య మనతో చెప్పిన మాట. కీర్తనల రాసిన గ్రంథం 128:5 మనం ఫలిస్తామంట, మనం చేసేదంతా సఫలమవుతుందంట. సహోదరి సహోదరులారా, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి. ఆయన సియోనులో నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి, వాక్యపు ఆశీర్వాదాలు. 2, ఆర్థికమైన ఆశీర్వాదాలు. 3, ఆత్మీయమైన ఆశీర్వాదాలు. 4, ఆయన సహవాసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వాదించటానికి, ఆశీర్వాదమునకు కారకులుగా ఉండడానికే ఆయన తన దగ్గరికి పిలిచాడు. ఎవరైతే తన సన్నిధికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తారో, వాళ్ళ మాటలు విని ఆయన మాట ప్రకారం జీవిస్తారో, వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.